పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతి కొరకై ఆకలి. నీతి కొరకు ఆకలి. ప్రియులరా, సహజ లోకంలో మనకు ఆకలి కానప్పుడు కూడా తరచూ తింటాం. దీన్ని నిరూపించడానికి మళ్ళీ అద్దములో మనలను మనం చూసుకోవడమే చేయాల్సిందల్లా. అయితే ఆత్మీయ లోకములో భుజించడానికి ఆకలి ఉండాలి. ఆత్మీయంగా సంతృప్తి చెందడం మనకు జరిగే దారుణం. దేవుని విషయాల కోసం ఆకలి కొనడం మనకు సంభవించే ఒక మంచి విషయం. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా భావించరు. వారు అన్ని వేళలా సంతృప్తి భావనతో ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఒకవేళ మొదట ఆకలి ఉంటే యేసు మనకు సంపూర్ణతను వాగ్దానం చేశాడు. ఆకలి లేకపోతే సంపూర్ణత లేదు అని ఆయన చెప్పారు. ప్రియులరా, కాబట్టి మనలో అనేకులకున్న అసంతృప్తి వాస్తవానికి ఆత్మీయ ఆరోగ్యానికి సూచన. దేవుని కోసం మరింతగా అపేక్షించడం ఆరోగ్యకరమైన సూచన. స్వంతంగా ఎన్నడూ దేవుని కోసం ఆకలి కొనము. ఇది పడిపోయిన మన స్వభావం పని కాదు. మనలో దేవుని ఆత్మ అభిషేకముతో తిరిగి జన్మించిన ఆత్మ మాత్రమే దేవుని కోసం మరింతగా ఆకలి కొంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనములో ఈ సత్యాన్ని చూస్తాం. ప్రియులారా, దేవుని పట్ల మన కోసం ఆయన కలిగి ఉన్న దాని పట్ల తీరని ఆకలినిచ్చి ఆకర్షించువాడు మనలోని పరిశుద్ధాత్ముడే. దేవుని పట్ల ఆకలి కొనడం ఆయన్ని నీ జీవితంలో కదిలేలా చేయదు. అది నీలో ఆయన ఇదివరకే కార్యం చేస్తున్నాడనే దానికి సూచన. ఈరోజు ఆత్మీయ ఆకలిని బట్టి ఆయన్ని స్తుతించండి. దాన్ని అనుభవించినప్పుడు ప్రోత్సాహంతో ఉత్సహించండి. ఆయన నిన్ను ఆకలి కొనేలా చేసి అలమటింపచేయడు. ఆయన నిన్ను తన జ్ఞానముతో, ఆశీర్వాదముతో, ప్రేమతో నింపబడినట్లు ఆకలి కొనేలా చేస్తాడు. కనుక దేవుని నిమిత్తమై ఆకలి కొనేవారముగా ఆత్మీయ ఆకలిని కలిగి ఉందాం. నీతి నిమిత్తము ఆకలిని కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు దయచేసినందులకే స్తోత్రాలు. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. నాయన, నేటి దినాన అనేక మంది తండ్రి ఆత్మీయ ఆకలిని లేకుండా ఉంటున్నారు. కనుక తండ్రి, ప్రతి ఒక్కరము కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఆత్మీయ ఆకలిని కలిగి నీ ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయం చేయండి. నాయన తండ్రి, అనేక మంది బిడ్డలు రక్షణ లేక నశించిపోతున్నారు. మారు మనస్సు లేక నశించిపోతున్నారు. ప్రభువా, సత్యాన్ని గ్రహించలేక అంధత్వముతో కూడిన వారుగా ఉన్నారు. ఆత్మీయ గురుడితనాన్ని కలిగిన వారుగా ఉండి మీకు వ్యతిరేకముగా పోరాడుతున్న వారు ఉన్నారు. అట్టి వారి హృదయాలను సంధించండి. వారితో మీరు మాట్లాడండి. తండ్రి, సత్యమును గ్రహించే జ్ఞానమును వారికి అనుగ్రహించండి.
తండ్రి నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడై ఉండమని మరొకసారి వేడుకొనిచి ఉన్నాం. తండ్రి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను, వ్యవసాయదారులను మీరు ఆశీర్వదించండి. వివిధ రంగాలలో తండ్రి పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారున్నారు. మీరు వారిని దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, తండ్రి, దినమంతా కూడా నీ కాపుదలలో ప్రతి ఒక్కరిని ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి దేవా. సంఘ కాపురులను ఆశీర్వదించండి తండ్రి. నీ స్తోత్రాలు. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినమంతా కూడా తండ్రి నీ యందు విశ్వాసంలోను నీ వాక్యములను నెమరు వేసుకుంటూ నీ కృపలు బలపడటానికి సహాయం చేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని మీరే తోడై ఉండండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.